ఐపీఎల్లో ఆకాశమే హద్దుగా విరుచుకుపడి ప్రపంచాన్ని ఆకర్షించిన భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ వేదికపై అసలైన పరీక్ష ఎదురవుతోంది. దిగ్గజ బౌలర్లను సైతం లెక్క చేయకుండా చిత్తు చేసిన ఈ కుర్రాన్ని ఐపీఎల్ తర్వాత అందరూ పిల్లోడు కాదు పిడుగు అని ఆకాశానికి ఎత్తేశారు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ చూసి జాతీయ జట్లోకి తీసుకోవాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. అయితే టీమిండియాలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చిన అవకాశాల్లో విఫలమై అంతర్జాతీయ స్థాయికి తను ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేదు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్ రూపంలో అతడికి మరో సువర్ణ అవకాశం లభించింది. గత ఐపీఎల్ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల కంటే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. టీ20లో బ్యాటర్లు ఆడాల్సిన తీరునే మార్చేస్తూ అతడు చూపిన దూకుడు సెలెక్టర్లను సైతం మైమర్పించింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్ పర్యటనకు వైభవ్ను ఎంపిక చేయక తప్పలేదు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో బెంచ్కే పరిమితమైన అతడు ఆ తర్వాత వచ్చిన 3 అవకాశాల్లో 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో అతడి మెరుపులు కేవలం ఐపీఎల్ ఫ్లాట్ పిచ్చులకే పరిమితమంటూ విమర్శకులు పెదవి విరిచారు. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టీ20లో వైభవ్ను పక్కన పెట్టి సంజు శాంసన్ను ఆడించారు. అయితే గురువారం నుంచి ప్రారంభం కానున్న జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్కు సంజు దూరం అవడంతో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం వైభవ్కే దక్కనుంది. జింబాబ్వే కాస్త తేలికైన ప్రత్యర్థి కావడంతో తనపై పడ్డ విమర్శల ముద్రను చెరిపేసుకుని తాను నిజంగానే అంతర్జాతీయ క్రికెట్కు తగిన వాడినని నిరూపించుకోవడానికి వైభవ్కు ఇది సరైన టైం. తొలి బంతి నుంచే బాదుడే ధ్యేయంగా ఆడడం వైభవ్ నైజం. భారతీయ పిచ్చులపై ఈ శైలి వర్కౌట్ అయినప్పటికీ పేస్, స్వింగ్, బౌన్స్ ఉండే విదేశీ వికెట్లపై ప్రతి బంతిని అడ్డదిడ్డంగా బాదడం కుదరదు. బంతిని గమనించి క్రీజులో నిలదొక్కునే వరకు కాస్త ఓపిక పట్టడం నేర్చుకోవాలి. ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోతే జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాక జింబాబ్వే జట్టులో ముజరాబానీ, ఎంగరవా వంటి ఫాస్ట్ బౌలర్లతో పాటు సికందర్ రజా వంటి మేటి స్పిన్నర్ ఉన్నందున ఆ జట్టును తక్కువ అంచనా వేయకుండా ప్రణాళికాబద్ధంగా ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ సిరీస్లో వైభవ్ బలహీనత స్పష్టంగా బయటపడింది. గుడ్ లెంత్, షార్ట్ పిచ్ బంతులను బౌన్స్ చేస్తూ వేసినప్పుడు వైభవ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లు ఈ వ్యూహంతోనే దాడి చేసే అవకాశం ఉన్నందున వైభవ్ తన టెక్నిక్ ను మెరుగుపరుచుకొని బౌన్సర్ల బలహీనతను అధిగమించాల్సింది.